హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కాకరకాయ టమాటా కర్రీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అసలు చేదు లేకుండా చేస్తాను. ఒకసారి మీరు చూసి ట్రై చేయండి. సో దీనికోసం ముందుగా 3 మీడియం సైజులో ఉండే కాకరకాయలను తీసుకున్నాను. సో ఇవి గ్రామ్ వైజ్ చెప్పాలంటే ఒక పావు కేజీకి కొంచెం ఎక్కువగా ఉంటుందండి. సో వీటిని ఇలా సగం కింద కట్ చేసి చిన్న చిన్నగా కట్ చేయండి. సో మొత్తానికి పెద్ద పీసుల్లా కాకుండా ఇలా సన్న సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసి కలపండి. ఇలా ఉప్పు పసుపు కాకరకాయ ముక్కలకి బాగా పట్టించాక మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాం. దీని వలన కాకరకాయల నుంచి వాటర్ ఊరుతాయన్నమాట. అరగంట తర్వాత కర్రీ వండడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు యాడ్ చేసి కాస్త చిటపటం అనే వరకు ఫ్రై చేయాలి. ఇవి కాస్త ఫ్రై చేశాక ఇందులోకి మీడియం సైజులో ఉండే ఉల్లిపాయను ఒకటి యాడ్ చేయండి. స్టవ్ని సిమ్లో పెట్టి ఈ ఉల్లిపాయలు ఒక పక్కన ఫ్రై అవుతుండగా మరో పక్కన కాకరకాయలు చూడండి ఇలా వాటర్ ఊరి ఉంటాయి. సో ఇప్పుడు కొన్ని ఇలా గిన్నెలోకి ఇలా పిండుతూ తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పిండుతూ తీసుకున్నారంటే మీకు వాటర్ అనేది ఈజీగా వస్తుంది. సో కాకరకాయలో ఉండే పసరంతా ఇలా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ కాకరకాయలను ఫ్రెష్ వాటర్ యాడ్ చేసి బాగా పిసుకుతూ కడగాలి. దీని వలన కాకరకాయల్లో ఉండే చేదు అనేది మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలా కాకరకాయలను ఫ్రెష్గా కడిగి తీసుకున్నాక ఇప్పుడు మరో పక్కన చూడండి ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇలా ఫ్రై అవుతున్న ఆనియన్స్లోకి కాకరకాయ ముక్కలను యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఇలా కాకరకాయ ముక్కలను కలుపుతూ మధ్య మధ్యలో మూత పెట్టి కలుపుతూ ఫ్రై చేయండి. చూడండి ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా కాకరకాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేశాక ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు, మీడియం సైజులో ఉండే 2 టమాటా ముక్కలు యాడ్ చేయండి. అలాగే 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి కలపండి. ఈ ఉప్పు కారం టమాటా ముక్కలు కాస్త మగ్గడానికి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. చూడండి 2-3 నిమిషాల తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్టే వేస్తే అడుగు పట్టినట్లుగా అవుతుంది కాబట్టి ఈ స్టేజ్లో వేసి కలపండి. ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం, అలాగే గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేయండి. ఇలా వాటర్ కూడా యాడ్ చేశాక అంతా ఒకసారి బాగా కలిపి చివరగా 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసి కలపండి. ఇప్పుడు కర్రీ ఉడకడానికి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించండి. చూడండి 5-6 నిమిషాల తర్వాత కర్రీ కొంచెం దగ్గర పడి కొంచెం చిక్కగా అయింది కదా. ఈ టైంలో కొంచెం కొత్తిమీర చల్లి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయడమే. అస్సలు చేదు లేకుండా కాకరకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఓసారి ఇలా చేసి చూడండి. చేసినాక మీకు ఎలా కుదిరింది అనే ఫీడ్బ్యాక్ని కామెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.